నమస్తే వెల్కమ్ టు D10 స్పెషల్ స్టోరీ. పార్లమెంట్ స్వతంత్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. చట్టసభ నిబంధనలు అధికార పక్షానికి ఒకలా ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. అధికార పక్ష సభ్యులు నిబంధనలను తుంగలో తొక్కినా చూసి చూడనట్లు వ్యవహరించడం పొరపాటిగా మారింది. చట్టసభలో నిష్పాక్షికంగా వ్యవహరించి అందరినీ సమదృష్టితో చూడవలసిన సభాపతులు అధికార పక్షానికే కొమ్ము కాస్తున్నారు. సెప్టెంబర్ 21న బీజేపీకి చెందిన లోక్సభ సభ్యుడు రమేష్ బిదూరి తన సహచరుడైన బీఎస్పీ ఎంపీ దనీష్ అలీపై మతపరమైన దూషణలు చేసి అవమానించారు. సభాపతి ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇక బిదూరిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేసినప్పటికీ కేవలం సుతిమెత్తగా హెచ్చరించి వదిలేశారు. అదే విపక్షాలకు చెందిన మహువా మెయిత్రీని మాత్రం నిరూపణ కాని ఆరోపణలపై ఆధారపడి ఏకంగా పార్లమెంటు నుంచే బహిష్కరించారు. ఇలా బీజేపీయేతర సభ్యులు చిన్న తప్పిదాలకు పాల్పడినా వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన ఉదంతాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి సభలో మహాభారతాన్ని ప్రస్తావిస్తూ మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆకృత్యాల విషయంలో రాజు గుడ్డివాడిగా ఉండకూడదు, అది హస్తినాపూర్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు అని వ్యాఖ్యానించారు. చౌదరి ఉద్దేశపూర్వకంగా తరచూ దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ ఆయనను సభ ఆగస్టు 10న సస్పెండ్ చేసింది. అంతకు ముందు జూలై 24న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ సభ్యుడు సంజయ్ సింగ్ ను చైర్మన్ జగదీప్ దినకర్ సస్పెండ్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన మహాపరాధం ఏమిటంటే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా సభ మధ్యలోకి దూసుకుపోయి సభాపతి స్థానం వైపు వేలెత్తి చూపడం. టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించారు. ఇటీవల క్యాష్ ఫర్ క్వైరీ ఆరోపణలకు సంబంధించి లోక్సభ నుంచి తనను బహిష్కరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఆధారాలు లేకుండా వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. గడిచిన 4 లోక్సభలలో అంటే యూపీఏ పాలనలో 2, ఎన్డీఏ పాలనలో 2 జరిగిన సస్పెన్షన్ల చిట్టాను చూస్తే 2004 నుండి ఇప్పటి వరకు మొత్తం 144 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. మొదటి 10 సంవత్సరాలలో అంటే యూపీఏ హయాంలో 50 మంది సభ నుండి సస్పెండ్ అయితే ఎన్డీఏ పాలనలో 95 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే ఎన్డీఏ పాలనలో ఒక్క బీజేపీ ఎంపీని కూడా సస్పెండ్ చేయలేదు. 2014లో ఎన్నికైన 16వ లోక్సభలో అత్యధికంగా 81 మంది సస్పెండ్ అయ్యారు. ఒక్క 16వ సమావేశంలోనే 49 మందిపై వేటు పడింది. కాంగ్రెస్, అన్నాడీఎంకే, టీడీపీకి చెందిన సభ్యులనే ఎక్కువగా సస్పెండ్ చేశారు. ఈ సంవత్సరంలో అనర్హత వేటు పడిన ఎంపీల విషయానికి వస్తే ఎన్సీపీకి చెందిన లక్షద్వీప్ సభ్యుడు మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ అగ్రనేత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీలపై అనర్హత వేటు వేశారు. అయితే న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారిద్దరూ తిరిగి సభలో ప్రవేశించారు. దాడి, అల్లర్ల కేసులలో ఎటువా నుండి ఎన్నికైన బీజేపీ సభ్యుడు రామ్ శంకర్ ఖదేరియాకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించినప్పటికీ న్యాయస్థానం నుండి స్టే పొందడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించలేదు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో పార్లమెంటు పనితీరు అధ్వానంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభకు జవాబుదారీగా ఉండవలసిన పాలకులు ఆ విధిని గాలికి వదిలేశారు. 2020 సెప్టెంబర్లో 3 వివాదాస్పద వ్యవసాయ బిల్లులను సభలో ఎలాంటి ఓటింగ్ జరపకుండానే, సభలో గందరగోళం నెలకొన్న సమయంలోనే వాటిపై ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదించడం పార్లమెంటు పనితీరు దారుణంగా ఉన్నదని చెప్పడానికి ఒక ఉదాహరణ. చట్టసభలలో ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ లేకుండా పోతోంది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏ సూచికను చూసినా మన స్థానం అట్టడుగునే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.